మంచిగా వస్తురా నాయకులు ఓట్లేయమని వస్తున్నారు. ఈ టైంలోనే కనిపిస్తారు కదా మనకు లీడర్లు. ఆ, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ఇది బట్టి అయితే ఇవన్నీ రోడ్లు అవన్నీ వేస్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ టీఆర్ఎస్ బాగా చేసింది. కాంగ్రెస్ కూడా రావచ్చు, చెప్పలేం. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటున్నారు చెప్తారా? ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండి ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి 2 నెలల ముందు సందే ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిర్రు. అంటే ఉప ఎన్నిక వస్తేనే ఇక్కడికి లీడర్లు వస్తారా, లేకపోతే మీకు డెవలప్మెంట్ లేదా ఏంటి? అంతే కదా, ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడే జరుగుతాయి ఇలాంటివన్నీ. ఆ తర్వాత వదిలేస్తుంటారు. ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలక్షన్ వచ్చిన ముందే అవుతుంది, 1 ఇయర్ ముందు అట్లా. సో ఎట్లా అంటే ప్రచారాలు ఒకరికొకరు మించి చేసుకుంటున్నారు, ఒకరికొకరు ట్రోల్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రచారాలు ఎట్లుండాలనేసి అనుకుంటున్నారు? ఒకరి మీద ఒకరు దూషించుకోవడమా, లేదంటే వాళ్ళ డెవలప్మెంట్స్ని చూసుకొని ఓట్లు అడగాల ఏంటి? డెవలప్మెంట్ చేసి మేము ఈ పని చేసామని ఓటు అడిగితే ఎవరైనా వేస్తారు. ఏదైనా సరే వర్క్ చేసి మనం అడగాలి. దూషించుకోవడం, ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఏదైనా వర్క్ చేయాలి. ఈ వర్క్ మేము చేసాం, మీకు ఎలా ఉంది, లేకపోతే ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళు వచ్చారా, దాని మీద డిపెండ్ అయ్యి ఎవరైనా సరే దాని మీద డిపెండ్ అయ్యి వేస్తారు ఓటు. అదే కదా, ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు, మనకు పని చేస్తారు, మనం ఏదన్నా సమస్య వచ్చి వెళితే వాళ్ళు మనకి తీరుస్తారు అనుకున్నప్పుడే కదా మనం ఆ నాయకుడిని ఎన్నుకుంటాము. అలా చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ అంటారు కదా. కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఇక్కడ నేను లోకల్ నాకే ఇవ్వండి అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇంతకుముందు మమ్మల్నే గెలిపించారు కదా, సో అక్కడ దివంగత నేత ఆయన చనిపోయినారు కదా, వాళ్ళ భార్యకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు మమ్మల్నే గెలిపించుకురు కదా, మేము డెవలప్మెంట్ మంచిగా చేస్తాం, మేము గెలుస్తామని వాళ్ళు అంటారు. అది కరెక్టే. వాళ్ళు ఆయన మధ్యలో ఎక్స్పైర్ అవడం బ్యాడే, కానీ వాళ్ళు గెలవచ్చు. మెయిన్ వాళ్ళకే ఎక్కువ ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ ఉంది, బీఆర్ఎస్కి ఏమో చెప్పలేము. పబ్లిక్ వర్షన్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతారో తెలియదు. సో మీరు మీ ఇంట్లో మీ సార్ కానీ మీ ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఏమంటున్నారు ఏంటని? కేసీఆర్ గారు బాగా చేశారు. అలాగే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మనం చూసింది తక్కువ టైంగా అయినా ఈయన బాగానే చేస్తున్నారు. అటు ఇటు ఉంది, మరి ఏమవుతుందో మనకు తెలియదు. మ్యాక్సిమం ఎక్కువ బీఆర్ఎస్ఏ వస్తుందేమో, ఎందుకంటే తెలంగాణ తెచ్చింది ఆయన కాబట్టి అనుకుంటున్నాను నేను. నా వర్షన్ అది. అందరూ కూడా మిశ్రమంగా మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికైతే మనం ఒక అనాలిసిస్ చేస్తే ఇప్పుడు మాట్లాడినటువంటి పబ్లిక్ మధ్య ఏం మాట్లాడిరు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది అనేది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మాట. చూడాలి మరి, ఎందుకంటే ఓటర్ నాడిని ఎవ్వరు పట్టుకోలేరు. అటు ఓటు వేయడానికి పోయినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమనిపిస్తే అది ఫైనల్ చేసేస్తారు. ఇది శ్రీనగర్ కాలనీలోని పబ్లిక్ టాక్.